ఓల్ చేయాలి మా కోన్ నడపాలి ఇప్పుడు. మీ బాధే అదేనా? కొడుకు చూసుకుంటలేడు మిమ్మల్ని. కొడుకు చూసుకుంటారు మరి పిల్ల పెండికి ఉన్నది. అన్నం గిట్ల పెడుతున్నారా అసలు? అన్నం లేదేం లేదు. మంచిగా చెప్పి రాదు, మా కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పి అందరికి చెప్పేసి వస్తుంది. అది నాకు నచ్చట్లేదు. నేను పెట్టమని అంటే ఎలా పెడతాను మేడం? నేను పెట్టను. ఏం పెట్టు? అన్నం పెట్టను. పెట్టను. పిల్లగాడు లేనప్పుడు బయట నూకేస్తుంది. ఎందుకు చెప్పింది అడుగు మరి మీ అమ్మ. నేను చెప్పానా? మొన్న నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు బయట పనుకోబెట్టిందా? ఇట్లా రెట్టబట్ట నూకేసింది. నువ్వు ఉన్నన్ని రోజులు ఇది ఇట్లనే రొల్లు ఉంటది, ఇట్లనే టార్చర్ ఉంటది. నీ కొడుకుతో నా ప్రశాంతంగా సంసారం చేసుకొని ఉండనియ్యవు అంతే. మొగం తీసుకొని పో. అయ్యో ఏం లేదు పో. యాడైనా బతుకుతాము. ఓడన్నా కాలుతో నూకేస్తాడు. ఉన్న పిల్లని ఆనందంలో ఇస్తాం. అంత పెద్ద ఏజ్ వచ్చింది కానీ అసలు ఇంత బుద్ధి లేదు నీకైతే. ఇంత కూడా అయ్యో ఏంటమ్మా అత్తమ్మని పట్టుకో. నాకు అర్థం కాదు. ఇంతసేపు నువ్వు మాట్లాడుతుంటే నీకు తల మీద కనీసం ప్రేమే ఉందనుకున్నా, అది కూడా లేదు నీకు. అసలు ఏదో మా ముందు నాటకాలు లేదు. అట్టిగా అంటారు అట్లా. మన ప్రేమనే లేదు. తల్లి పోతే ఇంకొక తల్లి లేదు రాదు. అందరికీ నమస్కారం. నేను మీ ఎర్రం శాంతి గుప్తా. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నమస్తే. చెప్పండి అమ్మా. అమ్మా నమస్కారం. సారు నమస్తే. నమస్కారం అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? నచ్చవా? కొడుకు లగ్గం చేసిన. మీ ఆయన గిట్ల ఇక్కడ? మా ఆయన గుంటూరులో ఉంటాడు. గుంటూరులో ఉంటాడు. అచ్చా, మీరు తెలంగాణ పక్క, మీ ఆయన గుంటూరు. ఓహో చెప్పమ్మా. ఇంకా బాధ? కొడుకు కోడలు. కొడుకు కోడలు. కూతురు గిట్ల ఉంది? కూతురు కూడా కూతురు ఉన్నది. మరి లగ్గం చేస్తే లగ్గం బాయికి వాళ్ళు కట్టాలా? కొడుకుది లగ్గం బాయికి కట్టాలా? మరి ఇప్పుడు పెళ్ళం తీసుకొని గడ్డకు పడ్డవు. మీరు ఎటన్నా జాగుండ్రి, మొగడు పెళ్ళం ఎటన్నా జాగుండాలి అంటున్నాడు. మరి పిల్లకి ఎట్లా? పిల్లకి పెళ్లి చేయాలి. పిల్ల పెళ్లి చేయొద్దా? మా బతికి ఎట్లా? మేమేం తినాలా మరి? అంతే కదా మరి. ఆయన కాడకచ్చి పెట్టన్నా? తల్లి తండ్రిని చూసే సర్వ హక్కులు సర్వ బాధ్యతలు కొడుకువి. కొడుకు తినాలా లేదా? చూసుకోవాలి. మరి ఇంకా పిల్ల ఉన్నది, పిల్ల పెళ్లి చేయాలా లేదా? చేయాలమ్మా, అన్నగా ఆయన బాధ్యత కదా. ఓల్ చేయాలా? ఇప్పుడు ఏందమ్మా కంప్లైంట్ ఏందన్నట్టు అసలు? ఓల్ చేయాలి. మా కోన్ నడపాలి ఇప్పుడు. మీ బాధే అదేనా? కొడుకు చూసుకుంటలేడు మిమ్మల్ని. కొడుకు చూసుకుంటాడు మరి పిల్ల పెండికి ఉన్నది. అన్నం గిట్ల పెడుతున్నారా అసలు? అన్నం లేదేం లేదు. ఏం లేదు. నేను కష్టం చేస్తున్నా, తెస్తున్నా, ముసలయ్యకు పంపిస్తున్నా. అయ్యో సార్, అసలు ఆ పెద్ద ఆమెకు అన్నం కూడా పెడతలేరంట సార్. ఏం బాబు కరెక్టేనా? నమస్తే అండి. నమస్కారం. కరెక్టేనా చెప్తుంది కదండి అన్ని. ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏది పడితే చెప్తే వాస్తవాలు నిజాలు అయిపోవు కదా. అయ్యో, ఏ తల్లి అయినా కొడుకు పెట్టలే అన్నమని చెప్తాదా నాన్న? ఆమె నన్ను ఎంతలా వేధించిందో, నా భార్యను ఎంతలా వేధించిందో మీకు తెలియదు కదండి. చూడలేదు కదా మీరు. కాదు సార్, నేను చెప్తాను. ఇప్పుడు నా కాడ 100 రూపీస్ లోవని చెప్తాను. లోవని చెప్పగలను, మీరు ఇస్తారా? ఉన్నాయేమో అనుకుంటారు కదా. ఆమె చెప్పేది అంతే ఉంది. ఇంట్లో ఏమో ఒకలా ఉంటుంది, బయట జనాలకి ఏమో ఇంకోలా చెప్తుంది. అలా ఉంటుంది ఆమె క్యారెక్టర్. ఇప్పుడు ఇంత వయసు వచ్చింది, ఎదిగిన తల్లిని రోడ్డు మీద ఎవరు వదిలేస్తారు కావాలని? చదువుకున్నాను నేను, బీటెక్ అయిపోయింది, ఎందుకు వదిలేస్తాం? పద్ధతి బిహేవియర్ బట్టి ఉంటది కదా. కన్న తల్లిని అట్లా వదిలేయడం కరెక్టా బ్రదర్ చెప్పండి సార్? ఇప్పుడు ఆమె చేసే బిహేవియర్ కానీ అవి కానీ ఇంతకుముందు బాగానే ఉండేది. మా నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగోలేదు. అయినా సరే ఒక్కరిని జాబ్ చేసుకుంటూ మా చెల్లిని, మా అమ్మని, మా నాన్నని చూసుకుంటూ వస్తాను. ఈ వయసులో నాకు పెళ్ళి వద్దు అన్న, చేసుకోవాలి అని చెప్పి చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు ఆమెకు పడట్లేదు. నేను మా తండ్రి ఆరోగ్యం బాగాలేదని ఆయన్ని చూసి బాధపడాలా, లేదా మా చెల్లికి పెళ్లి కాలేదని బాధపడాలా, లేకపోతే నా భవిష్యత్తు ఏంది, ఇంకా ముందు ఇంకెంత సంపాదని చూసి ఆలోచించుకోవాలా, వీళ్ళిద్దరు కొట్లాల గురించి ఆలోచించాలా సార్? ఇప్పుడు ఆమె ఇష్టపూర్వకంగా చేసింది ఆమెని. నేను లవ్ మ్యారేజ్ ఏం చేసుకోవాలా? వద్దు అంటే ఆమె చేసింది. ఆమెనే చూసి చేశారు నీకు? చేసింది. ఇప్పుడు ఆమెకి కుదరట్లేదంట. గొడవలు అవుతున్నాయి కదా, నీ అమ్మాయి ఏంది, నేను కావాలని మీ అమ్మ కావాలి తెచ్చుకో, నన్ను ఇలా సత్తా చేస్తుందని ఫోన్లో చెప్పాను. ఏంటి రావడం, మీ ఆవిడ నాకు అన్నం పెట్టట్లేదు, అవి పెట్టట్లేదు. నేను పని ఆలోచించాలా, వీళ్ళని ఆలోచించాలా సార్? మీరు చెప్పండి.
చెప్పండి అమ్మా, కరెక్టేనా మీ కొడుకు చెప్పేది? కొడుకు కూడా చెప్పినట్టు వింటాడు. మనమ్మ గట్టి మన మాట మాట్లాడతాడు, వాళ్ళ పిల్లమ్మ కూడా పిల్ల మాట మాట్లాడతాడు. ఓలమ్మ గాని నేనే గాని నువ్వే కోడలు బాగా చూసుకుంటుందా? ఏం బాగా చూసుకుంటది. కొత్తగా వచ్చినప్పుడు 4 రోజులు మంచిగా చూసుకున్నది. అయిపోయి గాడికి వెళ్ళి ఏమంటుంది కోడలు? చేసుకో, చేత కాదు నీకు, చేసుకొని అనుకొని తినరి, వండుకొని తిను అంటుందా? ఏందమ్మా కరెక్టేనా మీ అత్త చెప్పేది? నేనేం అనట్లేను సార్. అట్లా వంట వేస్తాను, పెడతాను, చూసుకుంటాను. ఆమె నేను వంట వేసి పెడితే ఆమెకు నచ్చది. చుట్టుపక్కలకి అందరికి పోయి మా కోడలు ఇట్లా వండుతుంది, అట్లా వండుతుంది, ఆమె మంచిగా వండుకొని తింటది, వాళ్ళ మొగడికి ఆమెకు మంచిగా వండుకుంటుంది, నాకు మంచిగా పెట్టట్లేనా అన్ని చుట్టుపక్కల అందరికి నా మీద చాడీలు ఎప్పేసి వస్తుంది. అవునమ్మా, పనికి వెళ్ళే ఆవిడ చుట్టుపక్కలకి వెళ్ళేందుకు చెప్తుందమ్మా నీ మీద? చెప్తుందమ్మా, చెప్తుంది, వెళ్తుంది. వాళ్ళు ఆమె ఎవరికైతే చెప్పిందో వాళ్ళే నా దగ్గరకు వచ్చి చెప్పారు, మీ అత్తకి ఇట్లా నువ్వు సరిగ్గా తిండి పెట్టట్లేవంట కదా, నిన్ను చూసి మా కోడళ్ళు కూడా మాకు కూడా అట్లనే నేర్చుకుంటారు, పెడతారు అని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను మొహం మీదనే అడిగారు, తిట్టినారు, అడిగినారు. నేనేమనలేదమ్మా, ఎవరికి చెప్ప నేను. మన ఇంటి సంసారం మంది చెప్తే మంది ఏమి చేస్తారు, అంతే కదా. మరి ఇప్పుడు మీ కోడల్ని ఎవరో మీ బంధువులు గిట్ల ఏదో చెప్తే వాళ్ళు వచ్చి అడిగారంటుంది. ఎన్నో పుట్టిస్తుందమ్మా, మనం నేను ఎవరికి చెప్పలేదు. ఆమె పుట్టిస్తుంది, నువ్వు ఎవరికి ఏం చెప్పవు. నేను చెప్పలేదు, పుట్టిస్తుంది అంట. నేను లేస్తా, మస్కులు లేస్తా, పనికి పోతా, నేను ఇంట్లోనే ఉండా. ఆవిడకి మాత్రం ఏం ఆశ చెప్పండి ఇంట్లో ఉన్న కోడల గురించి చెప్పడానికి బయటికి? పోతా, మస్కులు వేసి పోతా. ఈ వయసులో ఏ పని చేస్తావు మనం? ఆకిళ్ళు కుడు గిన్నెలు దోడు పోతా, ఇంటి పనులు. మరి ఇంట్లో కూర్చుంటే వాళ్ళు పెడతారు. అరే రే బీటెక్ చదివిన కొడుకున్నా కూడా ఖాళీగా లేదు. బిడ్డ లేదా, బిడ్డకు లగ్గం కావద్దా? మీరిద్దరు గడ్డ మీద పడ్డారు. ఇప్పుడు నా పిల్ల కోడి పెట్టాలా, నా కోడి చేయాలా, మా ఆయన కోడి చేయాలి. వాస్తవమే. ఇప్పుడు ఒక దిక్కు కొడుకు చూస్తే నేను ఎవరిది చూడాలని ఈయన అంటాడు, అవ్వ ఏమంటుంది నాకు నా కూతురికి ఎట్లా పెళ్లి చేయాలని అవ్వ చెప్తుంది. ఏంది బాబు, కోడలేమో నేను వండింది బాగుంటది అని చెప్తుంది. ఎందుకు చెప్తా, నేను తినేది ఒక పూట అమ్మ, నాకు ఓలన్న పెడతాడు, నేను పని చేసిన తర్వాత నాకు ఓలన్న పెడతాను. ముసలా ఒక్కడే కదా. అంతే కదా, మా ఆవిడ పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, తెల్లారి గంటల మీరు లేవక తలకే వెళ్ళిపోతున్నారు, పనికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి ఎలాగో వంట పనో ఏ పని వాకిలి పని ఏదో చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ముద్ద పెడతారు. ఆవిడ వచ్చి మా అంటే మధ్యాహ్నమో రాత్రో తింటారు ఒక్క పూట. ఆ ఒక్క పూట కూడా వేడివేడిగా నువ్వు వండుకుంది ఆవిడకి పెట్టడానికి ఏంటి? ఒక పూట నీకు ఎత్తే పెడతానమ్మా, ఒక పూట నీకు పెట్టానా అండి, వండి పెట్టాలా అని అడుగుతుందేమో పెట్టానా అని అంటది. ఇట్లమ్మా వండి పెట్టకపోతే ఎందుకు వండి పెట్టానమ్మా, మా వండి పెడతాం, మేము అందరం వండుకొనే తింటాము కదా, అందరికి పెడతాను కదా. ఆమె కుక్కదానికి పెట్టడానికి నాకేమన్నా దా, నేను ఎంత మంచిగా చూసుకున్నా ఆమెతో కలిసి ఉండాలనుకున్నా ఆమె ఉండదు, కోప్పడుతుంది, చీదరించుకుంటది, అన్ని ఈ పని రాదు నీకు ఆ పని రాదు అని చెప్పి అంటది. మాట వరుసకి ఎవరైనా అంటారమ్మా, పని చేతగానప్పుడు పని రాదు అని అంటారు, నేర్చుకోలేదా అంటారు. ఆ అనడంలోనే నీకు తప్పు కనిపిస్తే ఎలా చెప్పు? మీ తల్లైతే అలాగే ఊరుకుంటావా? అందుకే నేను ఏం అనలే కదమ్మా, నేను ఏం అనలే, ఆమె చెప్పినట్టుగానే వింటాను. కాకపోతే చీటికి మాటికి అందరికి పోయి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పేసి వస్తుంది, వాళ్ళేమి మీ అత్తకు సరిగ్గా పెట్టట్లేవంట, చెయ్యట్లేవా అని అంట. వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? అత్త అంటే ఎవరు? తల్లి తర్వాత తల్లి. నీ తల్లిని ఎలా చూసుకుంటావో అత్తని కూడా అలానే చూసుకోవాలి నువ్వు, అది నీ రైట్. సరిత, నీ తల్లి నీకు ఇంట్లో అన్ని పనులు నేర్పించేటప్పుడు ఎలా నేర్పించింది? ఏదన్నా ఎక్కడైనా వస్తువులు ఎత్తి పెట్టాలన్నా, వస్తువులు సరిగా సర్దాలన్నా ఏమంటది అమ్మ, ఏమే నీకు సరిగ్గా సర్దడం కూడా రాదా, ఎన్నిసార్లు చెప్పాలి అని గదమాయించుకోదా నీ తల్లి నిన్ను? గదమాయిస్తేనే, ఏదన్నా అరిచి చెప్తేనే పిల్లలు నేర్చుకుంటారు. ఆ భయం అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది కదా మేడం. కనీసం ఆ తల్లి నిన్ను ఎప్పుడు అరవలేదమ్మా? తల్లి లాంటి తల్లే కదా తల్లి, ఆమె అరిచింది, ఆమె పోయి అందరికీ చెప్పింది అని చెప్తున్నావు. రేపొద్దున మీ అమ్మ కూడా ఏం సార్, చాలా ఇళ్లలో కూడా అంతెందుకు మన ఇళ్లలో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే, చూడబ్బా మీ పాప చాలా చక్కగా చేస్తుంది, మా పిల్లకి చెప్తే కూడా వినట్లేదు, అది చెప్పినంత మాత్రం నాది ఒక కంప్లైంట్ అన్నట్ట అమ్మా, పోయి అదే పనిగా చెప్పుకున్నట్ట మేడం. మేడం అందులో ఇంకొక విషయము, అలాగని మీ మమ్మీ తిట్టిందని చెప్పి మీ డాడీ తోటి, మీ కుటుంబ సభ్యులతో అందరితో చెప్పుకుంటావా అమ్మ తిట్టింది, కొట్టింది, అరిచింది అని? ఇక్కడ మీ అత్తయ్య గారు తల్లి తర్వాత తల్లిగా వచ్చి అత్తయ్య ఉన్నారు ఇక్కడ. అత్తయ్య గారు ఏదైనా అన్నప్పుడు సరే ఒక మాట నా మంచిగా చెప్పారు, నేర్చుకోమని చెప్పారు అని నీలో ఉండాలి, ఆ ఆలోచన నీలో ఉండాలి. వెంబట మీ భర్తకు చెప్పడమేనా ఫోన్ చేసి? ఆయన ఏదో ఒక పనిలో ఉంటాడు, అలాంటి వ్యక్తిని నువ్వు అక్కడ ఇబ్బంది పెట్టినట్టే కదా. నువ్వు ఎలా చెప్తావు నీ భర్తతోటి ఫోన్ చేసి ఎలా అంటావు? అంత పెద్ద ఆవిడ, వయసులో ఉన్న ఆవిడ, కనీసం తనను చూసుకునే బాధ్యత నీకుంటుంది. ఎందుకంటే నువ్వు ఇవన్నీ ఓకే అన్న తర్వాతనే నువ్వు ఈ కుటుంబానికి వచ్చావు. అలాంటప్పుడు నిన్ను నమ్మి భర్త నిన్ను వదిలేసిపోయినప్పుడు నువ్వు తల్లి బాధ్యత చూసుకోవాలి. దాంట్లో ఏముంది? నువ్వు అంతగా అసలు నాకు అర్థం కావట్లేదు నీకు. ఫస్ట్ తనంటే ఇష్టమేనా?
నేను బాగా చూసుకుంటుందా అసలు? నన్ను చూసుకోవట్లేదు మేడం. అందుకే ఏ విధంగా చూసుకోవట్లేదు? ఆమె నా గురించి అసలు అందరికి ఇరుగు పొరుగు మంచిగా చెప్పి రాదు. మా కోడలు ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పి అందరికి చెప్పేసి వస్తుంది. అది నాకు నచ్చట్లేదు. నేను పెట్టమని అంటే ఎలా పెడతాను మేడం? నేను పెట్టను. ఏం పెట్టవు? అన్నం పెట్టను. పెట్టను. అన్నం పెట్టకుండా ఎట్లా తల్లి? మరి ఆమె ఎట్లా జీవిస్తుంది? ఆమె నేను కష్టం చేసుకొని తింటున్నా, నేను పెట్టినా కూడా ఆమె నేను కష్టం చేసుకొని తింటున్నాను అందరికి పోయి చెప్పేసి వస్తుంది. నువ్వు పెట్టట్లే కాబట్టి చెప్పుకుంటుంది. నేను పెడుతున్నా పెట్టట్లేనా వాళ్ళకి తెలియదు కదా మేడం. నేను పెడుతున్నా పెడతలేనా? నువ్వే అన్నావు. సరే నీ మాటకే వస్తా నేను. నువ్వే అన్నావు వాళ్ళు చూడట్లేదు కదా అని. వెళ్ళి ఆవిడ చెప్తే మాత్రం వాళ్ళు వచ్చి ఆవిడని చూసుకుంటారా? ఆవిడకి ఏం అవసరం అని పోయి చెప్పుకోవడానికి? ఆవిడ చెప్పట్లేదని అంటున్నారు కదా. వాళ్ళు చెప్పండి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎట్లా చెప్తున్నారు మేడం? నన్ను ఎట్లా అడుగుతున్నారు? వాళ్ళు చెప్తున్నారా నువ్వు చెప్తున్నావా? వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సరిత, అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎంతమంది ఆధారపడి ఉన్నారు తెలుసా? మీ ఇద్దరు లొల్లిలో అటు భర్త ఇబ్బంది పడుతున్నాడు, పోనీ ఆమె మొగుడేమన్నా బాగున్నాడా, ఆయన మీ మామ మంచం మీద ఉన్నాడు, పోనీ పెళ్లి కాని పిల్ల అది ఇంట్లో ఉండి మీ అందరినీ చూసి ఆ పిల్ల ఏం నేర్చుకుంటుంది అసలు? పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి ఏమైనా అడ్జస్ట్ అవుతుంది అసలు? ఏమైనా అర్థమవుతుందా అమ్మా ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో? ఏమ్మా లచ్చమ్మ ఏంది చెప్పమ్మా? పెళ్లి చేసినా నీకు నీ పెళ్ళని సలిపోవ పెడితే సలిపోదు నాన్న. నేను ఎవరు చేయమన్నారు పెళ్లి? నేను చేయమన్నానా? వాళ్ళు అట్లా ఉంచానా? చేయమన్నా అంటే అట్లా ఉంచుతారు వాళ్ళ. పెద్దగా అయినావని చేసిన, ఇంకా పిల్లు ఉన్నదని చేసిన తప్ప. ఆగు అమ్మా, ఇప్పుడప్పుడే నాకు పెళ్ళి వద్దు, ఇంట్లో పొజిషన్ బాగాలేదు, 3 ఏళ్ళు అయిందా చేసుకుంటా అన్నా, విన్నావా? వినలా. చేసావు. చేసిన తర్వాత నీ ఇష్టపూర్వకంగా నువ్వే ఊర్లో అమ్మడి తిరిగావు, తీసుకొచ్చి అండగట్టావు. నేను ఏమన్నా అప్పటికి చేసే ముందులో ఏమన్నా వద్దు ఆలోచించుకున్నానా? చేసావు, ఇంటికి తీసుకొచ్చి పెట్టావు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడినట్లేదు అన్నావు. ఇప్పుడు నువ్వు పాసి పనికి వెళ్తాను పనికి వెళ్తాను వాళ్ళు చెప్తున్నావు. సారీ సార్ మీరు చెప్తున్నారు. నేను వెళ్ళమని నేను చెప్పానా? వద్దమ్మా వెళ్ళమాక, నీకెందుకు అంటే నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లా అది ఇది అంటుంది. నేను పొద్దున 8 వెళ్ళి సాయంత్రం 8 వస్తానండి. ఈలోపు ఆమె పోయి అయ్యని తీసుకొస్తుంది. ఆ వెనకాల పరిగెత్తాలా, నిన్న ఆ పని మీద పరిగెత్తాలా? నువ్వు పోతావు, ఇంట్లో ఏది లేకున్న సామాను నాకు అడుగుతారా? అడుగురా. నువ్వు వెళ్ళిపోతావు, డ్యూటీకి వెళ్ళిపోతావు. ఇంట్లో ఉన్న సామాన్ తెచ్చి పెడితే చదువుకున్నద్దా? మంచిగా పెట్టుకొని మంచిగా అండితే ఓడన్న బుక్కెడు తింటారు కదా. నువ్వు ఉడుకు నువ్వు తిని సల్ది మాకు పెడితే మేము ఎట్లా తింటాం చెప్పు? అట్లనే పెట్టావు అని అన్నావా నువ్వు పెళ్ళాకు? అనాలి కదా. అసలు నీ పూర్తి బాధ్యత ఆయనదే కదమ్మా. అదే మరి. అటు ఆ పెళ్ళాన్నైనా ఆయనే చూసుకోవాలి, తల్లినైనా ఆయనే చూసుకోవాలి. మీకన్నా కానీ కొడుకు పెట్టు అందరం అనాలి కదా మరి. ఏమయ్యా మీరేమో మంచి మంచి బిర్యానీలు చక్కటి ఆర్డర్ చేసుకోనో లేకపోతే వండుకోనో తింటూ ఆమెకి రాత్రి అన్నము పెట్టి సద్దన్నాలు పెట్టడం ఏందయ్యా మరి? మేడం ఇప్పుడు నేను వచ్చేది 8 నిందా చెప్పానా? 8 వచ్చి నేను ఫ్రెష్ గా తినేసరికి 9-10. ఈ అమ్మాయి నాతో పాటు ఒకసారి ఆగింది. అడిగితే నాతో ఏమని తినేటప్పుడు ఏంది 10 అవుతుంది, మేము 10 తినాలా ఏంది అన్నం అన్నట్టు మాట్లాడిద్ది. నేనేమో ఫోన్ చేసి చెప్తా, నువ్వు 5-6 వండేసి పెట్టు అంటే లేదు. ఎందుకు వండాలి, ఎందుకు మిగిలిపోయిన అన్నం మధ్యాహ్నం చేసిన అన్నం ఉంది నాకు పెట్టాను అంటది నా ముందు. మధ్యాహ్నం వండింది పెట్టామ్మా, ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు వండావు అనుకో 5 వాడు వచ్చేసరికి చల్లారిపోయింది, ఎందుకు అది పెట్టు అంటది. వాళ్ళు అప్పుడేం తింటది. తర్వాత వచ్చిన నీ పిల్లం నాకు చల్లటి అన్నం పెట్టింది. ఇప్పుడు మీకు అలా చెప్తుంది, అలా చెప్తుంది. నేను ఇంకేం మాట్లాడాలండి? మాట వరుసకి ఒక మాటనే కరెక్ట్ మీరు అన్నింది. ఇప్పుడు పెద్ద ఆవిడ అన్నం పడేయడం ఇష్టం లేక ఆకలేస్తుంది కాబట్టి పెట్టు అని అన్నదేం ఒక్కో సిచ్యువేషన్లో అంటుండొచ్చు. మీకంటే ఇంకా కిచెన్ గురించి మీకు సంబంధం లేదు. ఆడవరకు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీకు అసలు తెలియదా? అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్ల ఉంది, మీరు ఒకరే ఇంట్లో ఉంటున్నారు. వంట చేసేటప్పుడు ఎంతమందికి ఎంత పెట్టాలో ఇంకో తెలియకుండా అయితే లేరు కదా. అదేదో చూసుకొని వేడివేడిగా వండుకొని తినేలాగున్నే కొద్దిగా వండుకొని తినొచ్చు కదా. ఎక్స్ట్రా ఎందుకు వండుతున్నారు? సరే వండారు, వండింది వేడి చేసైనా పెట్టాలి కదా. అంత చల్లడి అన్నం పెడితే ఆ వయసులో ఆవిడ తినేది ఒక్క పూట కరెక్ట్గా. ఆ ఒక్క పూట అన్నం తిని అన్ని ఆరోగ్యం సమస్యలు పెట్టుకొని ఎలా ఉంటారు? రాత్రి ఎలా నిద్రపోతారు? నేను వెయిట్ చేసిస్తా అంటే ఏమొద్దు నేను తినేస్తా, నాకు ఇట్లనే కావాలి, వేడివేడిగా నేను తినను అని చెప్పి తినేస్తుంది. తినేసిన తర్వాతకి మళ్ళీ కొడుకు వచ్చినాక నీ పెళ్ళాం నాకు చల్లన్నం పెట్టింది, మీరు వేడి అన్నం తింటున్నారని ఇంకా రాత్రి అంతా ఒకటే గులుగుతాం మేము తింటున్నప్పుడు. అసలు మమ్మల్ని స్టార్ట్ చేస్తుంది ఇంకా అది కాదమ్మా. అట్లా కాదమ్మా, ఎదురుగా నీ కొడుకు కూర్చున్నాడు కదా, నీ ఎదురుగానే ఉన్నాడు కదా. ఇన్ని రోజులు మాట్లాడుకునే సందర్భం వచ్చిందో రాలేదో, అడిగావో లేదో మా ముందు అడుగమ్మా, అడుగు లచ్చమ్మ, అడుగు. నీ కొడుకున్నాడు కదా, ఉండు బాబు, ఆమె ఏదో మాట్లాడుతుంది చూడు, మాట్లాడి
చెప్పమ్మా. ఆడడుగు ఆడడుగు. తిన్నవనా ఉన్నవనా పొద్దుగాల పోగా పిల్లగానికి ఉడుకుడుకులు చేసి కట్టించి పో అని చెప్తాను నేను. చూడండి అసలు ఒక్క నిమిషం అమ్మ, ఒక తల్లిని మనం ఏం అడిగాము, అమ్మ నీ ఎదురుగా నీ కొడుకున్నాడు, నువ్వేమన్నా అడగదలుచుకుంటే ఆయన అడుగంటే కూడా ఆమె కొడుకుని కూడా అడగలేకపోతుంది. అది ఏమంటారండి, ప్రేమ కాకపోతే ఏమంటారండి, అతి ప్రేమ అంటారు. కొడుకు అండి ఆయనకు మంచిగా కట్టి తోలయ్యు అని చెప్పి పోతా నేను. కొడుకు చెప్పి కట్టి మంచిగా కట్టి అని చెప్పాను కొడుకుని. నేను కన్నానా లేదా కొడుకుని, కొడుకుని నేను చెప్పాను నీకు చెప్తావు. ఏందమ్మా కొంచెము మీరైనా కానీ అయ్యో మా అత్తని బాగా చూసుకోవాలి, కొంచెం వేడి వేడి ఆమె కూడా పెట్టాలి, మధ్యాహ్నం ఫుడ్ మీకు ఎంత సరిపడుతుందో అంతే వండుకొని మళ్ళీ సాయంత్రం పూట అత్తని కొంచెం పెట్టి అదే మీరు తినొచ్చు కదా. మళ్ళీ మీరు సపరేట్ గా వండుకొని తినడం ఏంటి, సాయంత్రం పూట ఒక్కసారి వండితే ఆమె కూడా తినేస్తుంది కదా. అది వేస్ట్ మధ్యాహ్నం మిగిలకపోతే ఆమె ఎందుకు తింటది చెప్పండి. అంటే సార్ నేను అందరికీ కలిపి వండుతాను, ఒక్కొక్కసారి ఆమె పనికాడ తినేసి వస్తా, అది మిగిలిపోతుంది. అది మేము తింటామని చెప్పినా లేదు నేనే తింటా అని చెప్పి తింటది. ఈయన వచ్చేసరికి డ్యూటీ కాడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. కొనుకొచ్చిన బియ్యం సారు సన్నం బియ్యం పడేస్తాం అన్నము. పొద్దుగాల అన్నము పొద్దు మీకు పడేస్తామా? ఆమెని బయట కూడా పడుకోమని చెప్తుందంట సార్. అప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇందాక, నన్ను బయట నూకేశారు, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలా అంటుంది ఇందాక. అవునా బయట నూకేస్తున్నాడా? ఆయన పిల్లగాడు లేనప్పుడు బయట నూకేస్తుంది. ఇది నాకు తెలియదు మేడం. అగో చెప్తుంది కదా నీ తల్లి. నాకు ఏ రోజు చెప్పలేదు మేడం, మీకు చెప్పింది మీ ముందే నాకు తెలిసింది కానీ నాకు ఏ రోజు తెలియదు. ఆ పిల్లగానికి ఏం చెప్పాలి? ఇక దూరి పిల్లగానికి బయట ఉన్న ఒక పిల్లగాడు ఉన్నాడు, బయట నూకేస్తావా మీ అత్తని? నేను ఎందుకు నూకేస్తాను సార్, అంత పెద్ద ఇల్లు ఉంది, ఆమె పడుకోవడానికి చిన్న చోటు ఉండదా, నేను ఎందుకు నూకేస్తాను? నేను అసలు ఆమె తెరివే పోను అసలు. ఆమె ఎప్పుడో పనికి పోయి మధ్యాహ్నం అట్లా 2-3 వస్తుంది. ఇంకా నేను ఎప్పుడు ఆమెను ఇంకా ఇంట్లో నుంచి బయటకు నూకేస్తా? మరి ఆమె చెప్పేది ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు, అరుగు మీద కూర్చుంటది, అక్కడనే కూర్చుంటారు, వాళ్ళతో పాటే ముచ్చట్లు వేసుకుంటే అక్కడనే నిద్ర పోతుంది. నేను ఎప్పుడు ఆమెను ఇంట్లో నుంచి బయటకు నూకేనే నూకేయాలి. కావాలంటే వచ్చి పక్క ఇంటి వాళ్ళని అడగండి సార్, చెప్తాది. నేను ఎప్పుడైనా ఆమెను ఇంట్లో నుంచి బయటకు నూకేసినా అని. నూకేసేప్పుడు ఎవరైనా మైకి పెట్టి నూకేస్తున్నా నేను విన్నానని చెప్తారా? నువ్వు మరీ చెప్తావు. అసలు నూకేదానివి బయటికి వెళ్ళి పని గట్టికి గదిమినా చాలా ఆ ముసలవ్వ ఏం మాట్లాడలేక నా ఇంటి గుట్టు బయట పెడితే గమ్మును నోరు మూసుకొని బయటకు వెళ్తుంది. కానీ నువ్వు నూకేసినానని 10 మందికి చెప్పి నూకుతావా? నువ్వు నూకేసే అవసరం కూడా లేదు, నూకేసినట్టు మాట్లాడినా సరిపోతుంది చాలు. అసలు నేను ఏమనను మేడం ఆమెను. అసలు ఒక పెద్ద క్రైమ్ తెలుసా నీకు, విషయం తెలుసా? అత్త మామ ఇచ్చే ఆస్తులు ఒకటే కాదు నీకు కావాల్సింది, వాళ్ళని చూసుకునే పూర్తి బాధ్యత నీ మీదే. లాలో ఏముందో తెలుసా నీకు? నాకు అసలు ఒకటి అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి కూడా నీకు ఆవిడంటే ఇష్టం లేదు. ఆవిడ నేను ఒక మాట అనొద్దు, నువ్వు ఎలా ఏది పెట్టినా తినాలి, నీకు నచ్చినప్పుడు ఆవిడ ఇంట్లో ఉండాలి, నచ్చినప్పుడు ఆవిడ బయటికి వెళ్ళాలి, అంతేనా? అట్లానే ఎందుకు అనుకుంటాం మేడం? మరి నీ బిహేవియర్ అలాగేనే ఉంది. అంత పెద్ద ఆవిడని చూస్తే కనీసము కడుపు నుండి అన్నం పెట్టాలనిపిస్తుంది, కానీ మాటకి మాట అనడము, తను నేనేదో సాధించుకుంటున్నట్టు నువ్వు ఫీల్ అయిపోవడము, ఆవిడ ఎప్పుడెప్పుడు పనికి వెళ్ళిపోతే బాగుండా అనుకోవడము, తనని బయటికి గెంటేయడము. ఏమ్మా నీకు అర్థం కావట్లేదా తను పెద్ద ఆవిడ అని? ఏమ్మా సరిత ఏం చదువుకున్నావు? 10th చదివాను. 10th చదివావు. పోనీ 10th అంటే కూడా అంత నాలెడ్జ్ అయితే లేకుండా పోదు కదండి, బేసిక్ అయితే ఉంటుంది కదా. ఏమ్మా అమ్మ నాన్నతో సమానం అత్తమామలని తెలియట్లేదా నీకు? ఏ కన్న తల్లి కూడా వచ్చి పాసిపోయిన అన్నం పెడుతున్నారమ్మా, ఇబ్బంది అవుతుంది, బయట నూకేశారు, బయట వండుకుంటున్నా అని ఎవరు చెప్తారమ్మా? ఎవరు చెప్తారు తల్లి? అదే పనిగా చెప్పాల్సిన అవసరం. నేను ఎప్పుడన్నా అత్తమ్మా నేను బయట పడుకోమని నా గురించి చెప్తున్నావు, నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఇంట్లో నుంచి ఎలగొట్టినా? నా కొడుకు రాకముందు అనలేదా? ఎప్పుడన్నా నీ కొడుకు రాకముందు బయట వండుకో అనలేదా? నేను ఎప్పుడు అనలే. మరి నీ కొడుకు వచ్చినాక చెప్పపోయినా మరి నీ కొడుకు నన్ను అడుగుతాడు కదా. ఇప్పుడు చెప్తున్నావు కదా అందరి ముంగట, నన్ను బదనాం చేస్తున్నావు కదా. ఏం చెప్తా? కొడుకు చెప్తే కొడుకుని నేను కొడతాడు, కొట్టిపించింది మరి పుకారు లేపదా? మళ్ళా పుకారు లేపుతా అంటది. నేను ఎందుకు లేపుతా? నీ కొడుకు అడుగుతాడు కదా. ఆ పిల్లగాడు వస్తాడు కోపంలో వచ్చి తినంగానే నీ పిల్లలు నూకేసింది బయట వండుకోమన్నది అంటే అది దెబ్బ కొట్టి అంటే మరా అది బదులామే కదా. నేను అంతే కదమ్మా, మరి సపరాగా నోరు మూసుకుని ఒప్పుకున్నది మేలు కదా. మరి అట్లా మూసుకొని ఒప్పుకున్నట్టునే ఎట్టి తిప్పి మళ్ళీ తననే అనాల్సి వస్తుంది, పిల్లగానికి వస్తుంది కదా, ఉన్న ఒక పిల్లగానికి ఆ పిల్లగానికి వస్తుంది కదా. కాదు బాబు, ఆమెకేమన్నా 2 ముగ్గురనైనా, నువ్వు ఉండేది ఒకగానొక కొడుకువి,
ఆ ఒక్క కొడుకువి ఇంటికి రాగానే మీదే వినాలా అంటే ఎంతమంది ఇళ్లలో లేరు బాబు. అందరి ఇళ్లలో ఉండే సంసారమే ఇది. నువ్వు అటు పెళ్ళానికి చెప్పుకోవాలి, ఇటు తల్లికి చెప్పుకోవాలి. చెప్పుకుంటూ వస్తున్నాం మేడం. ఎన్ని రోజులు అని మేడం? ప్రతిరోజు ఇప్పుడు బయట సమాజం ఎలా ఉంటుందో మీకు తెలియకుండా ఉందా మేడం? ట్రాఫిక్ లో ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ లో ఉంటేనే చిరాగ్గా ఉంటది ఆ ట్రాఫిక్ కి. అంత 8 hours 10 hours డ్యూటీ చేసుకుని వచ్చి అప్పటికి ఇప్పుడు మీరు అన్నారు చెప్పుకోలేకపోతుంది. ప్రతిరోజు చెప్పుకుంటాను. మనిషికి అనేది ఓపిక అనేది నశిస్తుంది కదా మేడం ఏదో రోజు. అప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చిందంటే కారణం ఏంది? చెప్పి ఇప్పుడు ఇంట్లో అమ్మాయి ముందు అప్పుడు నేను బయట తీసుకెళ్ళి చెప్తాను, రామ్మ కూర్చో ఏంది ప్రాబ్లం నాకు చెప్పండి. ఏం లేదురా అంటది. ఏంది మమ్మల్ని అంటే ఏం లేదు మేము బాగానే ఉన్నాం. వాళ్ళు ఆమెతో ఒకటి అడిగితే బాగానే ఉంటాం, ఏమతో ఒకటి బాగానే ఉంటాం. ఇంకా నాకేం మాత్రం తెలిసింది మేడం. అవును, ఇక్కడ తల్లి కదా. ఇప్పుడు నీకు దబాలను ఒక మాట చెప్పిందే అని అనుకో నీ భార్య గురించి, వర్క్కి వెళ్ళిన తర్వాత ఎవరు సఫర్ అయ్యేది? నువ్వు. అవును, ఎందుకంటే 8 నుంచి 8 దాకా నువ్వు బయటనే ఉంటున్నావు. వర్క్లో మనం ఇవన్నీ డిప్రెషన్ పట్టుకొని వెళ్ళి వర్క్ చేస్తున్నాం అనుకో, అప్పుడు జాబ్ అయ్యేది ఎవరికి? నీకు. అలా కూడా బాధపడేది ఎవరు? తనే. తల్లిగా తను కరెక్టే, తన తప్పేం లేదు. కాకుంటే కోడలు ఎవరైతే ఉన్నారో తనకు చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. భర్తను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇప్పుడు తల్లి చెప్పకుండా గమ్మునుకుంది కానీ భార్య మాత్రం అక్కడ ఊకుంటలేదు. ఈ అమ్మాయి ఏమంటది, వద్దు వెళ్ళిపోదాం మళ్ళీ. నేను అప్పుడు చెప్పుకుంటా ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోతారు? వేరేగా వెళ్ళిపోదాం, వేరేగా ఉందాం అంటే. ఏమైపోవాలి? నేను అప్పటికి పెళ్ళై 4 నెలలు 5 నెలలు అవుతుందమ్మా. ఏంది మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మ ఈ వయసు వదిలిపెట్టింది లేదు, ఉంటావా లేదా అన్నట్టు మాట. ఇప్పుడు నా బాధలు నేను ఎవరు చెప్పుకోవాలండి? నా ఫ్రెండ్సా తక్కువ. ఇప్పుడు ఇది ఇట్లా అంటుందని చెప్పి నేను తల్లితో చెప్పుకుంటానా? చెప్పుకోలేనుగా. మళ్ళీ అలా ఆవిడే బాధపడిద్ది. ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇప్పుడు ఇంట్లో పరువుని తీసుకెళ్ళి తాగుతూ ఫ్రెండ్స్తో చెప్పామనుకో ఎట్కారంగా తీసుకుంటారు 10 నిమిషాలు. తర్వాత ఇంక అదా ఇదిరా అని నా మీదే అంటారు. మళ్ళీ ఎవరు చెప్పుకోవాలండి నేను ఇవన్నీ? అంటే ఇక్కడ అంతా మీ తప్పేం లేదండి. మీరు ఒక్కసారి ఆలోచించినట్టయితే ఈ గొడవ ఇంతవరకు వచ్చేదే కాదు తెలుసా. మీరు ఒక్క బాధ్యత నా తల్లి అని తీసుకున్నట్టయితే ఇంతవరకు వచ్చేదే కాదు. మీరు అది ఆలోచించట్లేదు ఎందుకన్నా నాకు అదే అర్థం కావట్లేదు. మరి చిన్నప్పుడు మీరు ఇంకెంతో అల్లరి చేసి ఉండొచ్చు, ఎంత నసబెట్టినా ఎంత ఏడిపించినా మరి ఆమె 1కి 10 సార్లు నిన్ను బుజ్జగించి నీకేం తినిపించలేదా? ఒక్కసారి తిన్నదో లేదో ఆమె పెడుతుంది తింటుందని మాట్లాడుతున్నావు. మరి ఆమెకు కూడా వాళ్ళ ఆయన అంటే మీ నాన్న తింటాడులేవే అని చెప్తే కూడా లేదు అని తినేదాకా పట్టుబడి తినిపిస్తుంది. మరి ఆమె ప్రేమ నీకు కనిపించట్లేదా? ఆ ప్రేమ కనిపించింది కాబట్టి ఇప్పటికీ మా వాళ్ళు కావాలని చెప్పి నేను ఉన్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోదాం అన్నప్పుడు వెళ్ళిపోదాం అని నేను వెళ్ళిపోతా కదా మేడం. నాకు ఆ ప్రేమ ఉంది కాబట్టే కదా మా నాన్నని మా చెల్లిని అలా చూసుకుంటుంది. లేకుండా ఎలా ఉంటది? లేకుండా ఉండట్లేదని కొడుకు అంటున్నాడు, చూసుకుంటున్నా అని కోడలు అంటుంది, చూసుకోవట్లేదని తల్లి అంటుంది. ఇది ఏందండి మరి ఈ ముగ్గురిని ఏం సార్ ఎట్లా డీల్ చేయగలుగుతాం? అంటే ఈయన బాధ్యత ఎలా ఉందో తెలుసా అండి మేడం? అటు తల్లిదండ్రుల్ని బయట వదిలేస్తే నేను బ్లేమ్ అవుతా. ఇక్కడ తల్లి నన్ను ఆలోచించి నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది, ఎందుకు నేను ఇక్కడ భార్యను వదిలిపెట్టుకోవాలి, పెళ్లి చేసుకున్నాను, ఇలా భార్యనని కాదు అని చెప్పి తల్లిదండ్రులతో ఉన్నా తనే బ్లేమ్ అవుతాడు. సరే అని చెప్పి భార్యను తీసుకొని బయటికి పోయినా తల్లిదండ్రులను వదిలేసామని అలా బ్లేమ్ అవుతాడు. ఇన్ని సిచ్యువేషన్స్ ఆలోచించి వీళ్ళెవ్వరు కరెక్ట్గా ఉండకపోవడం వల్ల తను అక్కడ సఫర్ అవుతున్నాడు. ఇక్కడ తనేమనుకుంటుంది, నేనేదో అనుకొని మా అత్తగారి ఇంటికి వస్తే భర్త నాతో మంచిగా ఉంటాడు కదా అని నేను అనుకుంటే ఈయననేమో నాకు తీసుకొచ్చి అత్తని అంటగట్టాడు, అత్త మామల్ని అంటగట్టాడు. అది కాకుండా మేము డబ్బులు పోగేసుకుందాం అనుకునే లోపల ఆడబిడ్డది సంబంధాలు పెళ్లిళ్ళని తీసుకొచ్చి నాకు మళ్ళీ భారాలు పెట్టేశారు. నేనేం చదువుకున్నా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేను. ఇప్పుడు నా ఆలోచన అంతేంటి, నా భర్త ఆస్తులన్నీ నాయే, నా భర్త తెచ్చే సంపాదన అంతా నాదే. అందుకని వీళ్ళని ఎవ్వరిని భరించలేకపోతున్నారు. ఏం లేవు. కూతురు వయసు ఎంత? 18 సంవత్సరాలు. ఓకే, మేజర్ అయిపోయింది. పెళ్లికి టైం ఉంది అమ్మా. 20, 22, 23 ఆ టైంలో చేయండి. బాధ్యత ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. మీ మీద ఉన్నది, ఇతని మీద ఉన్నది, ఈ కోడల మీద కూడా ఎంతో కొంత. అందరు కలిస్తేనే కదా పెళ్ళయ్యేది. అయితే సార్ ఇప్పుడు ఏ తల్లి బాధ్యత అయినా కూడా కొడుకుదైనా కూడా పెళ్ళిడికి ఒక కూతురు వస్తుంది అంటే ముందటి నుంచి ఆలోచన ఉంటుంది. అంటే ఎన్ని డబ్బులు దాచిపెట్టాలి, పెళ్లికి ఎక్కడి నుంచి సంబంధాలు తీసుకురావాలి, మళ్ళీ బంగారం కావాలి, ఎవరెవరిని పిలవాలి, ఆలోచనలో ఉంటారు సార్ సాధారణంగా. అలాగని అడిగారేమో, దాంట్లో అడగడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మరి కొడుకు డబ్బులు ఇస్తున్నాడో లేదో, మళ్ళీ అక్కడ అప్పు తీర్చాలి, ఇక్కడ పిల్లకి చదువుకు కావాలి, మళ్ళీ పెళ్ళికి కావాలి. తను అడగడంలో తప్పేం లేదండి ఈ విషయంలో. అలాంటప్పుడు కొడుకే కొంచెం ఆలోచించి, ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నావు, సరే చేద్దాము, నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నా, పోగేసుకుందాము అన్నట్టయితే బాగుండేది. ఈ సిచ్యువేషన్ అక్కడ ఇవ్వలేదు, అందుకని ఆవిడ ఆ మాట అడుగుతున్నారు. తన అడగడంలో తప్పేం లేదు. అక్కడ నువ్వు ఆ భరోసా ఇవ్వాలి కదా నాన్న.
ఆమె భయంతోనే అడుగుతుంది. మేడం ఇప్పుడు వచ్చేది 20,000 మేడం, ఆయనకి నెల బిల్లులు 5-6 వేలు పోతుంది, ఇంటి కిరాయి కట్టుకోవాలి. అమ్మాయి చదువుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా పెళ్లి చేస్తారు. ఇప్పుడు మేము సార్ ఏమన్నారు, 20 ఏళ్ళకి 22 ఏళ్ళకి చేయండి అమ్మా. ఆమె ఇప్పుడు అంటది ఇంటికి వెళ్ళంగానే వచ్చే సంవత్సరం చేద్దాం, అబ్బాయి సంవత్సరం చేద్దాం అంటది. అటుపక్క ఆ పిల్లని కూడా చదువుకొని ఇది ప్రశాంతంగా. ఇప్పుడు వచ్చే సంవత్సరం కానీ ఇప్పుడు ఆలోచించుకున్నాను, వచ్చే సంవత్సరం డబ్బులు ఎంత అవుతుంది. ఇప్పుడు అమ్మాయి ప్రాపర్ చదువుకుందాం, ఆ చదువు తగ్గట్టు ఒక మంచి హస్బెండ్ వస్తాడు, వాళ్ళు బతుకుతారు, మంచి రాయల్టీ పెళ్లి చేసుకొని మంచి జాబ్ చేసుకుంటారు. అలా చేయలేదు. నా విషయం ఎగ్జాంపుల్, నా విషయమే, మంచి జాబ్ వస్తుంది కొన్నాళ్ళు ఆగంటే తీసుకొచ్చేసి ఇప్పుడు అదిగో ఇదిగో కొట్టుకుంటూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అవునమ్మా, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అయిపోయే సమస్యని ఎందుకు మీరు ఇలా చేసుకుంటున్నారు? మేడం ఎన్ని రోజులు కాదమ్మా, మాట్లాడడం అని అంటే ఇప్పుడు ఆ తల్లి ఆవేదన ఏంటి తెలుసా? పిల్ల పెళ్ళిడికి వస్తుందంటే మంచి సంబంధం ఎప్పుడైనా రావచ్చు. ఈడొచ్చిన తర్వాత సంబంధం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. 20-22కే చేసుకోవాలని ఏం లేదు, 18 దాటితే పెళ్లి చేయొచ్చు కదా. అందుకని పోగేసుకోవాలన్న ఆలోచనలో ఉంది ఆవిడ. నువ్వు కూర్చొని అమ్మ ఎందుకంత తొందరపడుతున్నావు, మనం డబ్బులు పోగేసుకుందాము, నాకు 20 వస్తున్నాయి, ఇదిగబట్టు ఒక 5,000 నేను ఇస్తా, ఇంకటి నీ దగ్గర ఉన్నాయా కలుపు చిట్టేద్దామనని ఒక మాట మాట్లాడినట్టయితే, భరోసా అని ఒక ధైర్యాన్ని నువ్వు ఇచ్చినట్టయితే తను అడగదు కదయ్యా నిన్ను. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టే నెలకి 10 సార్లు చెప్పుకుంటాయి మాటలని, అమ్మా ఇట్లా వచ్చేది ఇంత శాలరీ వస్తుంది, ఇవన్నీ పోగా నెలకి 10,000 కానీ 8,000 పక్కనే వేద్దాము, అమ్మాయి చదువుకొని స్కాలర్షిప్ మీద చదువుకుంటుంది. అమ్మాయి నెల మహా 5 సంవత్సరం 10,000-15,000 అవుతుంది మాకు అంతే. సంవత్సరం మొత్తం ఇంకా స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఉండగా చదువుకొని మంచి ఉద్యోగం చేయని, ఉద్యోగం బట్టి మంచి జాబులు వస్తాయి, సంబంధాలు వస్తాయి, మంచి జాబులు వస్తాయి, సంబంధాలు వస్తాయి, నిదానంగా చేద్దాము, తొందర ఏముందమ్మా అంటే సరేరా అంటది. ఇప్పుడు సరే అంటది. సాయంత్రం పూట ఎందుకు అంటావు చదువుకి, ఇది ఆడపిల్లకి మనకాడ ఉన్నది కదా ఎందుకు అంటావు అంటే, పొద్దున్న నువ్వు సరే అన్నావు, సాయంత్రం ఎందుకు అంటున్నావు. ఇప్పుడు నువ్వు పొద్దున్న సరే అన్నదాని మాట మీద నిలబడాలి, ఇప్పుడు సాయంత్రం ఎందుకు అన్న మాట మీద నిలబడాలి నేను? ఆ వయసు ఏందయ్యా మేడం, ఆ వయసు అంటున్నారు. ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉంది, నీకు కూర్చోబెట్టి చెప్పాను, నీకు ఇప్పుడు నీకు శాతం అవ్వట్లేదు అంటే నేను పనికెళ్ళమని నేను చెప్పానమ్మా. కాదయ్యా, ఆమె పనికి వెళ్ళొద్దని చెప్తున్నావు, కానీ ఆ పని చేసే కదా నిన్ను బీటెక్ చేసి ఇచ్చింది. అవును మేడం, నేను అన్నది ఇప్పుడు నన్ను నీకు చదివించేదాకా తల్లిదండ్రి బాగానే ముద్దుగా అనిపించారు, పెళ్ళని రాగానే మేడం ఇంత డిస్కషన్లో సార్ నాకు కనిపించింది ఏంటి తెలుసా సార్, ఇందాకటి నుంచి చూస్తున్నాను బాబు నిన్ను, ఆవిడ మాట్లాడినప్పుడు ఈయన అనట్లేదు మేడం, ఈవిడ మాట్లాడినప్పుడు మాత్రం ఈయన ఇమ్మీడియట్లీ కలగజేసుకొని అవును మేడం ఆమె నట్టన్నది, అవును మేడం ఇట్టన్నది, మా అమ్మే కానీ కామ్గా ఉండుంటే మాకు ఇది వస్తుందా అని ఎంతసేపు తల్లివైపే చూపిస్తున్నాం. మీరు గమనించారు కదా మేడం, మీరు కూడా గమనించారు కదా సార్. ఏం బాబు ఇక్కడ కూర్చున్న వాళ్ళని మాకేమన్నా అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఎంత పెళ్ళాం వైపు మాట్లాడుతున్నావో, తల్లిదండ్రులను పక్కకు పెట్టేసి అంత ముఖ్యమైన తల్లిని పట్టుకొని నువ్వు ఆమె వైపు కాకుండా ఆమె వైపు మాట్లాడుతున్నావు. కొంచెమన్నా తల్లి కదా, తల్లి అంటే వైఫ్లు చెప్పొద్దు కానీ మేడం, పిల్లలు మళ్ళీ వస్తారండి, కానీ తల్లి దొరుకుతుందా సార్? ఇప్పుడు పిల్లలు మళ్ళీ వస్తారంటే ఏమో ఫస్ట్ పెళ్లి చేసుకున్నాను, నన్ను నమ్మే కదా సార్ అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ నువ్వు రేపు ఫ్యూచర్ లో 10 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు లీగల్ గా, ఒకవేళ డివోర్స్ లాగుతూ, కానీ తల్లిలు వస్తారా? నేను అలా చేసుకోను సార్. అయ్యో సార్ కూడా చేసుకోమని చెప్పట్లేదు బాబు, చేసుకోవచ్చు ఇప్పుడు పిలిచి ఒక 10 మందిని పరిచయం చేస్తామని కాదు ఇక్కడ ఆయన ఉద్దేశం, అది కాదు. తల్లి పోతే ఇంకొక తల్లి లేదు రాదు మేడం. ఇప్పుడు నేను పెళ్లి వద్దన్నప్పుడు ఆమె చేసింది, ఇప్పుడు ఈ అమ్మాయి వేరే పదే నువ్వు అదే మాట అనకయ్యా. ఇప్పుడు నువ్వు అట్లయినా కూడా వద్దు అని చేసిందని తల్లి అంటున్నావు, కానీ ఇప్పుడు నీ భార్యకెళ్ళే మాట్లాడుతున్నావు. అవును మేడం, నన్ను నమ్ముకొని వచ్చి ఒక అమ్మాయి నన్ను నమ్ముకొని వస్తే అమ్మాయిని ఇప్పుడు వద్దనాలి నేను? ఇంట్లోకి వెళ్ళి మేము వెళ్ళిపోవాలా అనేటన్నా కావాలా నలది ఇద్దరు ఇద్దరిది, కొడుకు అంతే ఉన్నాడు, కోడలు అంతే ఉంది. అవుతల్లి కరెక్టేనా? నీకు మీ అమ్మ కావాలా నేను కావాలా చెప్పు, ఇదంతా ఎందుకు పంచాది, నన్ను బదనాం చేస్తున్నారు మధ్యలో. ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేసింది ఆమె అంటే, యాక్చువల్లీ ఇది ప్రవర్తన, ఇప్పటిదాకా చేసింది నాటకం, ఇది ఒరిజినల్. ఏందమ్మా నువ్వు కావాలి అమ్మ కావాలంటే ఏంటది చాయిసా? చూస్ ద కరెక్ట్ ఆన్సరా? మరి అంతే కదా సార్, ఇప్పుడు నా భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతా. మన లవ్ మ్యారేజ్ ఏంది, మా అమ్మ కావాలని నేను కావాలని తెలుసుకోవాలి, కుదిరించిన మ్యారేజే. మరి అంటే ఇష్టపూర్వకంగానే కదా నువ్వు నన్ను చేసుకుంది, లేకపోతే ఆమె తెలియకుండా నేను నీకు పరిచయం అయ్యానా? కాదు, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మ కావాలా నువ్వు కావాలా అంటే ఎక్కడికి వచ్చిన తర్వాత ఏంది మాటలు? అవును, మరి మీ అమ్మ కావాలా నేను కావాలా? మా అమ్మ కావాలి నేను కావాలని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి మధ్యలో నన్నే అంటున్నారు కదా, అందరు తీసుకొచ్చి నన్ను నా ఇజ్జత్ తీసుకున్నారు ముందట. నువ్వు కరెక్ట్ గా చూసుకుంటే ఇక్కడిదాకా వచ్చేది కాదు. నాకు చూడట్లేదు ఆమెని. ఇప్పుడు మొన్న మా అమ్మని బయట పడుకో అని చెప్పాల్సిన అవసరం ఏంది? ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది అడుగు మరి మీ అమ్మ. నేను చెప్పానా? మొన్న నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు బయట పడుకోబెట్టిందా?
మరి ఆ రోజు నాకు ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి నీకు? మరి గొడవ కాదా, పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయితే ఇప్పుడు నువ్వు నాకు చెప్తేనే కానీ నాకు తెలిసేది ఈ అమ్మాయి ఇలాంటిదని. నువ్వేం చెప్పకు, అన్ని తీసుకొచ్చి ఇలా పెట్టు. చెప్పదా? చెప్తుందని నేను చెప్పదనుకున్నా. ఏంది అంటే ఫస్ట్ లో పెళ్లి అయినప్పుడు నెల 20 రోజులు అత్త అత్త అని చెప్పి తిరిగావు, ఇప్పుడు మా అమ్మ పడట్లేదు అంటున్నావు. ఇప్పుడు తేల్చుకో అంటున్నావు. మా అమ్మ కావాలని ఏం కావాలంటే అవును మరి అంటే 24 సంవత్సరాలు పెంచిన వాళ్ళు వాళ్ళని వదిలేసి నీ కాడికి రమ్మంటావు. 6 నెలల క్రితం పరిచయం అయిన దారిని ఇప్పుడు అంటాను మీ పుట్టింటికి వెళ్తా అన్నావు. మొన్న మీ ఇంటికి వెళ్తావు, వెళ్ళమాక మీ ఇంట్లో వాళ్ళు కావాలని ఏం కావాలంటే ఎగేసుకుని వెళ్తావు కదా. ఇది అంతే, నాకు వాళ్ళే ఇంపార్టెంట్ అంటా నేను. మరి అట్లాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు మరి పెళ్లి? నువ్వు ముందు చెప్పలేదు కదా మా ఇంట్లో వాళ్ళని వదిలేసే అని, ముందు చెప్పలేదు కదా నువ్వు. మీ అమ్మ కూడా అట్లా టార్చర్ పెడతాదని ముందు చెప్పలే కదా నాకు కూడా. చెప్పు, నీ గురించి ఇంత పెద్ద గొడవ వస్తుంది, రోడ్డు మీద వాడే పరిస్థితి వచ్చింది. నువ్వు ఉన్నన్ని రోజులు మేము బాగుపడము, మేము ఏం చేయలేము కూడా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం. ఏమన్నా నీకు? ఏమంటున్నావు? ఇదంతా పెట్టినావు కదా. ఇంట్లో ఏమన్నా అంటానా నేను? చెప్పు, ఆ మాట చెప్పు. నువ్వు అంటున్నావు కదా అనంతే, ఇదంతా రచ్చ అయిందా? నువ్వు గిజ్జేయు గజ్జేయి అని చెప్తానా నీకు? నీ ఇష్టం ఉన్నది చేసుకుంటావు, తింటావు. నేను లేస్తా, ముఖం కడుకుంటా, బయట పడతా. నేను నీకు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తాను. నీకు అడిగినా ఇప్పటికీ? నువ్వు అడగంతే ఇవన్నీ చెప్తున్నావు కదా అందరికి. నువ్వు ఉన్నన్ని రోజులు ఇది ఇట్లనే రొల్లు ఉంటది, ఇట్లనే టార్చర్ ఉంటది, నీ కొడుకుతో నన్ను ప్రశాంతంగా సంసారం చేసుకొని ఉండనియ్యవు అంతే. మొహం తీసుకొని పో. అయ్యో ఏం లేదు, పో. యాడన్నా బతుకుతాము, ఓడన్నా కాలుతో నూకేస్తాడు. ఉన్న పిల్లని ఆనందంలో ఇస్తాం. నీ భర్తని నిన్ను పెళ్లి చేసింది ఎవరు? నేను కోడలుగా పట్టుకొచ్చింది ఎవరు? మీ అత్తనే కదా. మా అత్తనే. ఆమె ఏదో ఆమె సంతోషం కోసం పెళ్లి చేసిన తర్వాత నన్ను టార్చర్ చేస్తున్నారు కదా, నేను ఉండలేను. ఏం టార్చర్ చేస్తుంది? నీ కాళ్ళు నొక్కమని చెప్తుందా, లేకుంటే నీతో ఏదైనా సర్వీస్ చేయించుకుంటుందా? ఆమె జస్ట్ కొంచెం అన్నం వండి పెట్టి ఇవ్వడమే కదా. అది తప్ప? జస్ట్ అన్నం వండి పెట్టి వేడి వేడిగా తినిపించి అతను బాగుండు, మంచిగా ఉన్నావా, కాళ్ళు నొస్తుందా, తలగా నొస్తుందా, ఏంది ఎంత బాగేనా అని అడగడం కూడా తప్పేనామా? ఆమెను ఎంత మంచిగా చూసుకున్నా అట్లనే చెప్తుంది. నేను ఆమె తోటి ఉండను అంతే. మీ హెల్త్ గురించి ఎప్పుడన్నా అడిగిందా? అడగలేదు సార్. ఎప్పుడన్నా బాగున్నావా అని అడిగిందా? ఎప్పుడు అడగదు. తిన్నవా అని అడిగిందా? తిన్నవా అన్నది ఏమన్నది, మాట్లాడదు. ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? నేను ఎప్పుడు అడగలేదు. ఇవే మాటలు చెప్పొద్దు, అన్ని నోరు తెరిసి అన్ని అబద్ధాలే చెప్తావు. అంత పెద్ద ఏజ్ వచ్చింది కానీ అసలు ఇంత కూడా ఇంత బుద్ధి లేదు నీకైతే. ఇంత కూడా అయ్యో ఏంటమ్మా అత్తమ్మని పట్టుకో. నేను నాకు నా పుట్టిన ఇంటికాడ అత్తగారి ఇంటికాడ నాకు ఇంత పేరు ఎర్రలే. మీరు మంచిగానే ఉన్నారు. మీ అత్తతో ఉన్నారమ్మా మీరు? మంచిగా కలిసి ఉన్నారా? మీరు నలుగురు మీ అత్తగారు మాట వినేవారు, చక్కగా కలిసి ఉండేవారు. చెప్పినట్టు విన్నాం మేము. ఓ మంచిగా. ఇంక ఇప్పుడు పిల్లలు కొంచెం తొందరపాటు ఉంది కానీ ఏమ్మా అట్లా కాదమ్మా. ఆ అత్తగారిని పట్టుకొని అట్లంతా బుద్ధి లేదా అని మాట్లాడతారా తల్లి? ఏమన్నా అర్థం ఉందా? మీ అమ్మనైతే నువ్వు అట్లనే అంటావమ్మా? అంటారా సరిత? చెప్పు తల్లి. నేను ఆమెతోటి ఉండను మేడం, ఆమెతోటి ఉండను. ఆమె ఇట్లానే చేస్తా, నేను ఆమెతోటి ఉండను సంసారం చెయ్యను. ఆమె ప్రేమ నీకు తెలియాలంటే, ఆ కన్న తల్లి కడుపు నీకు అర్థం కావాలంటే నువ్వు కడుపుతో ఉన్నప్పుడే అర్థమవుతుందమ్మా. అప్పుడు కానీ నీకు అర్థం అవ్వదు. 2 months ప్రెగ్నెంట్ మేడం. అగో చూసారా, 2 months ప్రెగ్నెంట్. ఇప్పుడు నీకు ఆ బేబీని కంటే గానీ అర్థమవుతుందండి ఆ మాతృ. చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా. ఇప్పుడు మీకేంటారు కదా. అయ్యో నీకు తెలీదా ఆమె కడుపుతో ఉన్నట్టు? నాకు తెలియదు. ఇప్పుడు అలానట్టు ఇప్పుడు కనీసం అమ్మతో చెప్పే అంతా కూడా మీరు ఇంపార్టెన్స్ ఇస్తలేరా? ఎంత సంతోషపడుతుంది అయ్యా ఆమె కూడా. నానమ్మ అవ్వబోతుంది, ఎంత ఆనందపడుతుంది అయ్యా. అనుకున్నాం మేడం, మళ్ళీ అమ్మాయి ఆగు తర్వాత చెప్దాను అని చెప్పి మొత్తం గ్రిప్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత అంటే 9 నెలల తర్వాత అది కదా, కడుపు వచ్చిన తర్వాత అందరితో పాటు చెప్తారేమో. తల్లికి ఒక్క మాట కూడా చెప్పుకుని ఉంటారా ఎవరైనా? నాకు అర్థం కాదు. ఇంతసేపు నువ్వు మాట్లాడుతుంటే నీకు తల్లి మీద కనీసం ప్రేమే ఉందనుకున్నా, అది కూడా లేదు నీకు అసలు. ఏదో మా ముందు నాటకాలు ఆడుతున్నావు. అట్టిగా అంటారు అట్లా, మన ప్రేమనే లేదు. లేదా అదే నాటకాలన్నీ. ఏం ప్రేమ అయ్యా ఇది? తల్లి ప్రేమ నీకు అలాగే నాటకాలుగా చూపిస్తుందా? దొంగ ప్రేమ చూపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావయ్యా? సరే తల్లికి వృద్ధాశ్రమంలో వేసేద్దామా? నాకు వద్దు మా అత్తమ్మ, నేను వృద్ధాశ్రమంలో వేస్తా. ఆమె తోటి నాకు అసలు వద్దే వద్దు, రిస్కే వద్దు. ఏందిమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వృద్ధాశ్రమం ఒక కొడుకు ఉండగా వృద్ధాశ్రమమా? వాళ్ళకేం అవసరం? వద్దు మేడం, నేను పెట్టుకోను ఆమెతోటి. భార్య ఏమంటుంది వింటున్నావా? వింటున్నా మేడం. మరి ఏం చెప్తావు మరి నువ్వు? నేను అదే అనుకుంటున్నా మేడం, వృద్ధాశ్రమంలో ఉంటాం కరెక్ట్ అని. ఏంది బాబు ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా మైండ్ నుండి మాట్లాడుతున్నావా? తల్లిని ఎవరైనా వృద్ధాశ్రమంలో వేస్తారా? పాపం ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. సరే తల్లికి ఏదో ప్రాబ్లం ఉందంటే అది వేరే. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది, ఆమె లైఫ్ ఏమో లీడ్ చేస్తుంది. ఎప్పుడన్నా నేను ఏదైనా చెప్పిందా?
లేదు సార్, ఇప్పుడు ఇద్దరేమో కొట్టుకో ఇబ్బందులు పడతా ఉంటున్నారు. ఏమో ఇప్పుడు కడుపుతూ ఉంది, పంపించే సిచ్యువేషన్లో నేను కాదు. ఇంకా ఇద్దరు కొంచెం దూరంగా ఉండాలని నా ఉద్దేశంలో ఉంటే కరెక్ట్. కొన్నాళ్ళు ఇద్దరిని సంజాయించి ఇద్దరిని అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాలి. ఒకటి తల్లి, నువ్వు ఆమె వద్దు వృద్ధాశ్రమం వేయాలని చెప్పినావు కదా, ఈ మాట మిస్టేక్తో కూడా చెప్పకు. కెమెరాలలో మొత్తం రికార్డ్ అవుతుంది, ఇదే ప్రూఫ్. ఈ తల్లి కొడుకులు ఒకవేళ ఒకటై ఈ కంప్లైంట్ ఇట్లా పెడితే సపరేట్ సంసారం పెట్టుమని ఒకటి ఫస్ట్ అన్నావు. సెకండ్, తల్లి కొడుకులను దూరం చేయాలనుకుంటున్నావు. ఈ రెండు కూడా ఇల్లీగలే, క్రిమినల్ యాక్ట్సే. విడాకులు కూడా నీకు వస్తాయి. నువ్వు కడుపుతో ఉన్నా కూడా తను ఫైల్ చేస్తే డివోర్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది మెంటల్ క్రూయాలిటీ కిందకి వస్తుంది. సెక్షన్ 13 అయ్యే హిందూ మ్యారేజ్ యాక్ట్ దీని కిందకి వస్తుంది. మిస్టేక్తో కూడా మీ అత్తమ్మ వద్దు అని మాత్రం చెప్పకండి. అత్త మీతోటే ఉంటుంది. మీరే అత్తమ్మ ఇంటికి వచ్చిర్రు, అత్తమ్మ మీ ఇంటికి రాలే. అర్థమైంది? అది మైండ్లో పెట్టుకోండి. ఏమ్మా లచ్చమ్మ, అమ్మా కొడుకుకి నచ్చ చెప్తాము, కోడలికి నచ్చ చెప్తాము. నువ్వు కూడా కొంతవరకు వాళ్ళని కూడా, నీ బిడ్డను ఎట్లా ఎన్ని మాటలన్నా కూడా నీ బిడ్డను ఎట్లా అర్థం చేసుకుంటావో కోడల్ని కూడా అట్లా అర్థం చేసుకో అమ్మా. చెప్పిస్తాము నిన్ను. ఇంక నుంచి వాళ్ళు బాగా చూసుకుంటారు. సార్ అన్నీ కూడా చెప్తారు. ఎందుకంటే చట్టరీత్యా కూడా చాలా నేరం అమ్మ. నువ్వు మాట్లాడే మాటలు అత్తమామలు దూరం పెట్టేస్తాము, వాళ్ళ లేకపోతే వృద్ధాశ్రమంలో వేస్తామంటే ఇప్పుడు ఇంకా కొత్త రూల్స్ ఉన్నాయి. కొడుకు తల్లిని చూసుకోకపోతే ఏం శిక్షలు ఉన్నాయో అన్నీ కూడా సార్ చెప్పారు కదా. సో కాబట్టి అట్లా అనడానికి వీలు లేదు మేడం. ఆమెకి మీరు క్లారిటీగా, ఇప్పుడు ఎలాగో తను ప్రెగ్నెంట్, ఆమెకు కూడా తన బేబీ కూడా మంచి మంచి విషయాలు వింటేనే రేపు పొద్దున భూమి మీదకి వచ్చిన తర్వాత బాబునో పాపనో మంచి పద్ధతులు నేర్చుకుంటారు. కొంచెం మీరు కూడా అమ్మాయికి చెప్పండి మేడం. అయితే చూడు సరిత, ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఆల్రెడీ మీ తల్లిదండ్రుల దగ్గర పెరిగి వచ్చిన ఆడపిల్లవి. రేపటి రోజున నీకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. మనం ఆ వయసుకి వెళ్తాము. ఇప్పుడు ఆవిడ మన వయసు నుంచి వచ్చారు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారా అని ఆలోచించండి. లేదా మీకు కొన్ని బాధాకరంగా అనిపిస్తుంది, పెద్దవాళ్ళు ఒక మాట వినండి, వదిలేయండి, తప్పేముంది, మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదంటే వదిలేసేయండి. అదంతా పక్కన పెట్టేసి తనకన్నం కరెక్ట్ పెట్టకుండా తనని బయటికి నూకేసి తను బాధపడి మీరు బాధపడి మీరిద్దరి వల్ల తను బాధపడి ఇంతమంది జీవితాలని ఇబ్బందులో పడేయడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు తల్లివి, రేపటి రోజున నీకు పిల్లలు ఉన్నారు. నువ్వు ఎలాగైతే నువ్వు బిహేవ్ చేస్తున్నావో ఇప్పుడు నీ కడుపులో ఉన్నటువంటి బేబీ ఇప్పుడు నేర్చుకునే స్టేజ్కి వస్తుంది. నీ బిహేవియర్ మొత్తం కూడా నీ బేబీకి వెళ్ళిపోతుంది. నీ బేబీ మంచి సిచ్యువేషన్లో మంచి పద్ధతిలో పెరగాలని కోరుకుంటారు, కానీ తన జీవితం కూడా నాశనం చేయాలని ఏ తల్లి కోరుకోదు. నువ్వు మాట్లాడే పద్ధతి కానీ ఆలోచించే పద్ధతి కానీ ప్రతిదీ బేబీ తీసుకుంటుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మేమందరం ఏమి ఊరికే కూర్చోబెట్టి నీకు క్లాసులు చెప్పడం లేదు. నీ జీవితం నీకు బాగుండాలనే చెప్తున్నాము. ఇప్పుడు నువ్వు పెరిగే నేచర్లో కూడా వీళ్ళందరూ, మీ అత్తయ్య, మీ మామయ్య, మీ ఆడపడుచు, మీ భర్త అందరూ ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. తర్వాత అమ్మ, నువ్వు కూడా ఏంటంటే ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. నీ కోడలు నీ వయసులో నువ్వు పెరిగినట్టుగా పెరిగిన పిల్ల కాదు. ఇప్పుడు మనం అప్పుడున్నట్టు ఉన్న పిల్లలు కాదు. మనం పెరిగింది వేరు, వీళ్ళు పెరిగింది వేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని మనము నెత్తుల మీద పెట్టుకొని పెంచుతున్నాము, ఆప్యాయంగా పెంచుతున్నాం. కొంచెం కూడా అదే అమ్మా, వినండి. ఇప్పుడు అవన్నీ మీకు తెలిసి నేను చెప్పేంత దాన్ని కూడా కాదు. కానీ నేనేమంటున్నానంటే ఏదైనా ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి తప్ప ఇలాంటి గొడవలు మాత్రం పెంచుకోకండి అమ్మా. ఎందుకంటే నువ్వు కూడా గమ్మున ఉండడం కూడా కరెక్ట్ కాదు. నీకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఈ వయసులో తిని నిమ్మలంగా రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ నీ కొడుకు వద్దంటున్నాడు, ఉద్యోగం చేయొద్దంటున్నాడు, ఇంట్లో ఉండు. ఇప్పుడు ఎలాగో నీ కోడలు కడుపుతోటి ఉంది కదా, తనకంటూ చూసుకోవాలి కదా, 2 ముచ్చట్లు చెప్పే వాళ్ళు ఉండాలి కదా. నువ్వు దగ్గర నుండి చూసుకో. కొడుకు చూసుకుంటాడు తల్లి, నీకెందుకు అంత బాధ? కొడుకు చేస్తాడు, మేము మాట్లాడతాము. అట్లేం అనరు. ఆలోచనలు ముందుగా మీరు భయపడేదానికంటే మాట్లాడుకోవడం మంచిది. సరే సరే అమ్మా, నువ్వు అన్నట్టు అన్నది అనుకుందాం, కోడలు అంటుంది అనుకుందాం. అయితే ఏముందమ్మా, బిడ్డ పెళ్ళైతే చేశారు కదా, సంతోషకరమైన విషయమే కదా మేడం. ఆమె అంటదేమో అని భయపడుతుంది పాపం. అలా భయపడకండి. ముందుగానే భయపడి మీరు మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి. హ్యాపీగా తినండి, నిమ్మలంగా రెస్ట్ తీసుకోండి. బాబు, నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో, నువ్వు మగవాడివి కదా అని చెప్పి నేను డ్యూటీ చేయడమే నా బాధ్యత నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడైతే ఆదివారం కానీ శనివారం కానీ నీకు సెలవు దొరికినప్పుడు కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి. అటు పెద్దావిడతోటి, అటు నీ భార్యతోటి, అటు నీ చెల్లితోటి, తండ్రితోటి కూర్చొని మాట్లాడుకోండి.
ఇంట్లో విషయాలు ఏంటి, ఎలా ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలా ఉందని మాట్లాడుకోండి. ఇవన్నీ పక్కన పడేసి ఎవరికి వాళ్ళుగా వదిలేసి కూర్చుంటే ఇగో ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రామిస్ చేస్తున్నావా నాన్న? ఈ రోజటి నుంచి ప్రామిస్ చెయ్యు. అమ్మకి లేయండి, అసలు అమ్మకి దండం పెట్టండి. అమ్మని ఇంకెప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. అమ్మకి దండం పెట్టండి. వెళ్ళి అమ్మ అత్తగారికి నమస్కారం చెయ్యి. అత్తమ్మ తప్పైంది అత్తమ్మ, ఇంకొకసారి ఏమన్నా అత్తమ్మ తప్పైంది. మంచిగానే విన్నారు కదమ్మా, చూసావు కదా. ఇంకిప్పటి నుంచి నీకు ఏ సమస్యలు రావు, రానివ్వము. మీరు మా దగ్గరికి ఎట్లాగో తీసుకొచ్చారు కదా, సార్ కూడా లీగల్ పాయింట్స్ చెప్పారు, మేడం కూడా ఆ అమ్మాయికి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. నువ్వేం టెన్షన్ పడాకు. ఎందుకంటే ఇదిగో మరి నీ మనవడే, ఎంత కాదనుకున్నా నీ మనవడో నీ మనవరాలో కడుపున అమ్మాయి మోస్తుంది, నీ వారసులే కదా. మంచిగా వాళ్ళని చూసుకో. నీ కోడల్లోనే కూతురైనా కోడలైనా ఆమెనే కదమ్మా. ఆ పిల్ల పెళ్లి చేసుకొని పోయి ఆ అమ్మాయి కూడా అక్కడ బాగుండాలి అంటే ఇక్కడ మీరందరూ బాగుంటేనే కదా. ఏమ్మా? మేడం మాట వినేసి చక్కగా వెళ్ళేసి కాళ్ళు పట్టుకున్నారు, క్షమాపణ కోరారు, మంచి విషయమే. కానీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మిస్టేక్ ఏ అపార్థాలైనా కూడా దాన్ని మనసు దాకా తీసుకోవద్దు. నీ కన్న తల్లి నీకేదైనా అంటే నువ్వు ఫీల్ అవుతావా? కాను కదా. సేమ్ అట్లనే ఈమె కూడా నీతో ఏదో కోపంలో అయినా కానీ, కొంచెం ఆమె ఏజ్ కూడా వచ్చింది కదా, మెంటల్గా స్టెబిలిటీ కరెక్ట్ ఉండదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకొని ఆమెతో మెలగాలి. నువ్వెంత అంటే నేనంత, నీకు ఆమె పోటీయా? కాదు సార్, పోటీ కాదు కదా. నేను కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకుందా? తీసుకొచ్చు. ఆమె బాగా చూసుకోవాలని కదా తీసుకొచ్చుకుంది. అవును సార్. నీ రెస్పాన్సిబిలిటీ అదే కదా. అవును సార్. అదొకటి గ్రహించుకున్నారు, వెరీ గుడ్, మంచిగా ఉండాలి. మీరు కూడా అమ్మని మీ భార్యని ఇద్దరిని ఒకే రకంగా చూడాలి. ఇద్దరు కూడా మీ రెండు కళ్ళు, ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ చూడకూడదు. ఇద్దరిని సరి సమానంగా చూడండి. ఎటు న్యాయం ఉందో అటు మాట్లాడు. ఒక్కొక్కసారి తల్లి తప్పైనా కూడా తల్లిని తప్పు అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఎంతైనా కన్న తల్లే, ఓకేనా, పేగు బంధం ఉంటుంది. కానీ తల్లిని మాత్రం ఎప్పుడు హర్ట్ చేయకండి. మీ హస్బెండ్ మీకు ఏదైనా చెప్పినా కూడా నన్ను అంటావా, నేనే మిస్టేక్ చేసినా అని మనసు మీద తీసుకోకండి, అర్థం చేసుకోండి. ఇద్దరు కూర్చొని సంసార సాగరం జీవితాన్ని గడపండి. కూర్చోండమ్మా, మంచిది. బయట కూర్చోండి. మీరు చూసారు కదండి, ఒక కన్న తల్లి లచ్చవ్వ ఆవేదన ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కొడుకు వినోదు, సరిత అస్సలు మాట వినట్లేదు, ఇంట్లోకి వెళ్ళి బయట నూకేశారు అని చెప్పి తను ఇక్కడికి న్యాయం కోసం వచ్చారు. వారందరితో కూడా మాట్లాడి అందరికీ సర్ది చెప్పి పంపించడం జరిగిందండి. కానీ ఇట్లాంటి లచ్చవ్వలు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారండి. ఒకరు చెప్పుకుంటున్నారు, ఒకరు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే పెంచిన కొడుకు ఎక్కడ దూరం అవుతాడో అన్న ఆవేదనతో ఉండే తల్లులే ఎక్కువ మంది ఉంటున్నారు. కొడుకుని ఎందుకు అనాలి, కోడల్ని ఎందుకు అనాలి అని వాళ్ళ బాధను దిగమింగేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు బాధ పడకుండా ఉండాలనే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి బాధలు మీకు కూడా ఉంటే మాత్రం దయచేసి మా దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు. అలాగే మేడం, సరిత లాంటి వాళ్ళకి మనము, ఎందుకంటే అమ్మాయి కాబట్టి 10th ఏదో చదివి ఉండొచ్చు, కానీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళు కూడా అత్తమామలతో గొడవపడి వాళ్ళని బయటకు వెళ్ళిపోమంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతామండి అసలు? అయితే మేడం, ఇక్కడ మనం అనుకుంటున్నాము ఆడపిల్లలము పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాము అని అంటే అత్తయ్యదే అధికారం అని అనుకుంటున్నారు, అత్తయ్యదే పెత్తనం అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే అమ్మగారిల్లు వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్ళిపోతామో పరాయి పిల్లగానే వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నా కొడుకు, నా కుటుంబము అంతే అత్తగారు అనుకోవడం. ఎప్పుడైతే కోడలు తన ఇంటికైతే వచ్చిందో తను పరాయి పిల్ల అయిపోయింది కాబట్టి ఏదైనా అనొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎలాగంటే అలా మలుచుకోవచ్చు అని అత్తగారు అనుకోవడం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో అలా ఉండదండి. ఎప్పుడైతే కోడలు అత్తగారింటికి వచ్చేస్తుందో నా భర్త అత్తగారు ఎవరో నాకు సంబంధం లేదు, ఆవిడ అనాల్సిన మాటలు నేను పడాల్సిన బాధ నాకు లేనే లేదు, ఆవిడ ఏదన్నా నేను తిరిగి అనొచ్చు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే మనం అమ్మగారిలో వదిలేసి అత్తగారింటికి వస్తున్నామో వాళ్ళు మన కుటుంబమే, వీళ్ళు మన కుటుంబమే. అక్కడ ఉన్నంత వరకు బాధ్యత అక్కడ ముగించుకొని ఇక్కడ బాధ్యతని మొదలు పెడుతున్నాము. మిగిలిన జీవితం అంతా కూడా మనది ఇక్కడే ఉంటుంది. వాళ్ళని కూడా మన తల్లిదండ్రులని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఎవరు కూడా మనకి భారం కారు. కానీ ఎప్పుడైతే కోడలు అనే వాళ్ళు ఉన్నారో తర్వాత నేను అత్తగారి పొజిషన్లోకి వెళ్తున్నానని మర్చిపోతున్నారు. మర్చిపోయి వాళ్ళని బయటికి గెంటేయడము, వాళ్ళకి కరెక్ట్గా ఫుడ్ పెట్టకపోవడం, వాళ్ళని చూసుకోకపోవడము, ఈ సిచ్యువేషన్స్లో భర్తని తీసుకెళ్ళి టెన్షన్స్లో పడేయడము, ఇతని వల్ల మళ్ళీ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే కోడలు
అత్తగారు అనే మాటల్ని విని వదిలేసి నా వాళ్ళే కదా అని అనుకుంటే మాత్రం ఈ సమస్యలు ఎక్కడ కూడా మొదలవ్వండి. ఇలా విని ఇలా వదిలేయడం వల్ల తన సంసారం చక్కబడుతుంది. ఎప్పుడైతే తన మనసుకి తీసుకొని తను బాధపడి కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుందో ఆ సంసారం చిన్న భిన్నం అయిపోతుందండి. అంతేకాకుండా సార్ ఇప్పుడు చాలా చూస్తున్నాను సార్, ఈ మధ్య కాలంలో నేను ఈ 10 ఏళ్ల కాలంలో చూస్తున్నాను సార్, విపరీతమైన ఓల్డేజ్ హోమ్స్ అయిపోయినాయండి. ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్స్. స్టార్టింగ్లో ఓల్డేజ్ హోమ్ వచ్చినప్పుడు అమ్మా అని అన్నారు సార్, అటువంటిది ఇప్పుడు వినంగా కామన్ అయిపోయింది సార్. అది కూడా చాలా కామన్ అయిపోయింది. ఇన్ని వృద్ధాశ్రమాలకి రావడానికి అసలు ఈ సెక్షన్స్లో కూడా అమ్మ నాన్నను వదిలిపెట్టుకుంటే ఏముంటుంది అనేది కూడా మీరు మరొకసారి చెప్పాలనుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలంటే తప్పనేది కొడుకులదే మేడం, కోడలది కాదు. కొడుకులదే తప్పు. వాళ్ళ పేరెంట్స్ ని వృద్ధాశ్రమంలో పెట్టడం కొడుకులదే తప్పు. అలా కోడలు ఎంత రాక్షసులైనా కూడా వీలైతే భార్యని వదులుకోవాలి, కానీ అమ్మ నాన్నల్ని వదులుకోవద్దు. కానీ ఈ రోజుల్లో కొడుకులు భార్య మాయలో పడి అమ్మ నాన్నలు వద్దని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇద్దరికి కూడా నేను లీగల్ రైట్స్ చెప్తున్నాను. ఒకవేళ కొడుకు నాకు అమ్మ నాన్నలు వద్దు, నా భార్యనే ముద్దు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆ పేరెంట్స్ కి ఉన్న ఆస్తిలో హక్కుని కోల్పోతాడు. ఆ పేరెంట్స్ కి సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ, ఆస్తి కానీ, సేవింగ్స్, బ్యాంక్ సేవింగ్స్, గోల్డ్, దేని మీద కూడా రైట్స్ అన్ని వెళ్ళిపోతాయి. దాంతోపాటు వాళ్ళు ఒకవేళ ఇతని మీద కేసు వేస్తే అప్పుడు కూడా ఖచ్చితంగా శిక్షార్హుడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకోబోయే యూత్ కి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ సుశీల మేడం మొత్తం చెప్పేశారు, నేను చెప్పడానికి అయితే ఆబ్వియస్లీ ఏమి లేదు. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నా తరపున కూడా, మిమ్మల్ని పెళ్లి చేసిన పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో, మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకున్న అత్తింటి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరో థర్డ్ పర్సన్ మీకు అత్త గురించి రాంగ్ గా చెప్తే, లేకుంటే ఎవరో ఏదో మీకు మభ్య పెడితే, మీ అత్త ఇట్లా అని చెప్పి మిమ్మల్ని మభ్య పెడితే వాళ్ళ మాటలలోకి అసలు రాకండి. ఒకవేళ వాళ్ళ మాటలలోకి వస్తే మాత్రం నాశనం అయ్యేది మీ సంసారమే. సో థర్డ్ పర్సన్ మాటలకి రాకండి. మీకేమనిపిస్తుంది, మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చేయండి. మీ అమ్మ నాన్న మాటలు కూడా వినకండి. ఇక్కడ మీ సంసారంలో ఏం జరుగుతుందో మొత్తము మదర్ అండ్ ఫాదర్ కి టెలిఫోనికల్లీ మొత్తం అందిస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నది, వాళ్ళు అయ్యో నీకు ఇట్లా చేస్తున్నారా, అయ్యో నీకు అట్లా చేస్తున్నారా అని చెప్పేసి ఈమెని నేర్పించి ఈమె ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి. దయచేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహించి మంచిగా హాయిగా జీవించండి. నమస్కారం.